రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలపై న్యాయ పోరాటం చేసేందుకు కమిటీలను నియమించారు. 8 మందితో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పేర్ని నాని, అంబటి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్, నందిగం సురేష్, వేమారెడ్డి, బాల వజ్రబాబు ఉన్నారు. అలాగే 4 సభ్యులతో సిఆర్డీఏ లీగల్ సెల్ కమిటీ కూడా ఏర్పాటు చేయగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, కె శ్రీనివాసులు కమిటీలో ఉన్నారు. 5 సభ్యులతో డిఎస్సి పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. దీంట్లో లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పానుగంటి చైతన్య, రవీంద్రతో డిఎస్సి పోరాట కమిటీగా చేయగా పిన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిషోర్ కమిటీలో నియమించారు. వైఎస్ జగన్ తమకు అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు అన్నారు రాజధాని గ్రామ రైతులు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం తమను వేధిస్తూ ఉందని, పంటలు పండే భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేము అన్నారు ఉండవల్లి, ఎర్రబాలెం, నిడమరు గ్రామ రైతులు. తమ సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి అని వైఎస్ జగన్ ను కోరినట్లు రైతులు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, రైతులు అట్లాగే డిఎస్సి అభ్యర్థులకు వైఎస్ జగన్ ఇచ్చిన విధంగానే మాటని నిలబెట్టుకున్నారు. నిన్న అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 29 గ్రామాల రైతులు కొంతమంది వైఎస్ జగన్ కలిశారు. తాము గతంలో ఇచ్చినటువంటి భూములకు సంబంధించి అప్పట్లో భూములు తీసుకుని కూడా ఇప్పుడు మళ్ళీ మిగతా భూములు కూడా కావాలంటూ తమను వేధిస్తున్నట్టు వైఎస్ జగన్ కలిసి తమ ఓటును వెలబోస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ నిన్న రైతులకు చాలా స్పష్టంగా హామీ కూడా ఇచ్చారు. మీకోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తానంటూ చెప్పడంతో పాటు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకా మిగతా రైతులు ఎవరైనా వస్తే వారికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి తరఫున కూడా పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తానంటూ నిన్న వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. అట్లాగే ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్పోర్ట్స్ కోటా పేరుతోటి తమకు ఏ విధంగా అన్యాయం చేసింది, అట్లాగే ప్రతిభ ఉన్నప్పటికీ కూడా తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరొకరికి డబ్బులకి పోస్టులు నమ్ముకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తమకు మీరే దిక్కట్టు అనేక మంది డిఎస్సి అభ్యర్థులు ఈ రోజు వైఎస్ జగన్ కలిశారు. సో వీరందరి గోడు విన్నటువంటి వైఎస్ జగన్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేద్దాం, పోరాటం చేయడం ద్వారానే తాము విజయం సాధిస్తామంటూ కూడా వైఎస్ జగన్ కు చెప్పినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని జగన్ నిన్న ఈ రోజు కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. సిఆర్డీఏ తరఫున రైతుల తరఫున పోరాటం చేసేందుకు మాజీ మంత్రులు పేరు నాని, అమ్మర్ రాంబాబు, అట్లాగే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మణితో అరుణ్ కుమార్ తో పాటు మాజీ ఎంపీ నందిగం సురేష్, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, బాల వజ్రబాబుతో కూడినటువంటి ఒక సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని నియమించారు. అట్లాగే సిఆర్డీఏ లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డి తదితరులతో కూడినటువంటి ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అట్లాగే డిఎస్సి పోరాట కమిటీ తరఫున కూడా సేమ్ దాదాపు వీరే సభ్యులతో ఉన్నటువంటి టీం ఏర్పాటు చేశారు. మొత్తంగా వీరందరూ కూడా ఏంటంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో అటు రైతులు, రాజధాని ప్రాంత రైతులు కానీ డిఎస్సి అభ్యర్థులు వారి సమస్యలను తెలుసుకోవడం, అట్లాగే వారికి సంబంధించినటువంటి న్యాయం చేసేందుకు లీగల్ గా ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపై వీరంతా కూడా పోరాటం చేయబోతున్నారు. మొత్తం మీద జగన్ నిన్న ఈ రోజు బాధితులతో మాట్లాడిన తర్వాత ఇచ్చినట్టుగానే ఆ మాట ప్రకారం మాటను నిలబెట్టుకుంటూ కమిటీలను ఏర్పాటు చేశారు. అట్లాగే న్యాయ పోరాటం చేసేందుకు లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.